ఖద్దరు షర్ట్ వేసుకోగానే మల్లెపూల దగదగా మెరిసిపోతున్నారయ్యా. ముంతలో నీళ్ళ కంటే నీ ముద్దొచ్చే మాటలు చాలా చల్లగా ఉన్నాయి నా లిల్లీ. పేరు లిల్లీ కాదండి, ఎర్రబుల్లి. తెలిసే ఎటకారం ఆడా. వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. ఏం కర్మో ఏంటో చిచి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈడొస్తున్నప్పుడు రికార్డు ఒకటి ఏదో సంతని. నువ్వు టేప్ రికార్డుని బద్దలు కొట్టచ్చేమో కానీ నా రికార్డుని మాత్రం బద్దలు కొట్టలేవు. వెళ్తున్నాడు చూడు, ఓ డైరీ ఒరే వేసుకొని. బొంగరం, లుంగీ పట్టారా? మోకమానం. అందరికి ఒక టీ. పార్టీ నీకేంటి? ఆఫీస్ పక్కన టీ కొట్టి పెట్టి బజ్జీలు అమ్ముకుంటున్నామని ఎగస్ పార్టీ వాళ్ళు చండాలంగా బజ్జీలతో మాట్లాడుతున్నారు. పాటు బోండాలు కూడా పెడదామా? అరే నీ రేయ్, టీ కొట్టు అంటే మీకు చిన్న చూపు అయిపోయిందా? గురుగారు ఫైటర్ ఏంటి పరిగెత్తుకొస్తున్నాడు? మీరు టీ కొట్టు దగ్గర కూర్చొని బాతా కర్రీ కొట్టుకుంటున్నారు. ఎక్స్ పార్టీ వాళ్ళేమో గుడి దగ్గర వైన్ షాప్ మూయించి పండుగ చేసుకుంటున్నారు. వాడు వైన్ షాప్ మూస్తే మనమే మూస్తే బాగుంటుందో అది ఆలోచించండి రా. పార్టీ ఆఫీసే మూసుకోవాలి. లేకపోతే ఏంటి గురువా, ఎప్పుడు మమ్మల్ని ఆలోచించమనకపోతే నువ్వు కూడా ఏదైనా ఆలోచించవచ్చు కదా. మనం ఆలోచించడం ముఖ్యం కాదురా, ఎదుటివాడిని ఆలోచింప చేయడమే మనకు కావాల్సింది. అలా కానివ్వండి. మన గ్యాంగ్ లీడర్ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్ లేదో పెద్దవాడేలా కనిపిస్తున్నాడు. అలాగే అనిపిస్తుంది. యముడు వాహనమా ఏంటి సీరియస్ గా ఆలోచిస్తున్నావు? గురుగారు, మన కొట్లో పాలు మిగిలిపోతే తోడు పెట్టుకోవచ్చు. అవును. అదే బజ్జీ వాడ మిగిలిపోతే నీ ప్లాన్ ఏంటి? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా? అంటే నువ్వు నా పార్టీ గురించి ఆలోచించట్లేదు, నీ పొట్ట గురించి ఆలోచిస్తున్నావా? గురించేనా ఇంకేం ఆలోచించవా? పార్టీని డెవలప్ చేసే ఐడియా ఇవ్వండిరా అంటే గురువా నాదో ఐడియా. ఏంటది? గుడి దగ్గర వైన్ షాప్ మూయించి వాడు పేరు తెచ్చుకున్నాడు, బడి దగ్గర వైన్ షాప్ మూయించి నువ్వు పేరు తెచ్చుకో. శబాష్, ఐడియా ఇచ్చావు కదా. ఇక నేను ఆడబోయే ఆట చూడండి రా. అలా గురువా, షాప్ ఇదే. కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను రా. హలో తమ్ముడు, ఇట్రా. నన్నా సార్ రమ్మంటున్నాడుగా. ఎరా, స్కూల్ కి ఎదురుగా మందు షాప్ పెట్టావు కదరా, ఇక పిల్లలు ఎలా రా చదువుకొని ముందుకెళ్ళేది? మర్యాదగా షాప్ తీరా. ఇదేమన్నా పాన్ షాపా? ఎవడ పడితే వాడు వచ్చి మొయ్యమంటున్నాడు. ఇప్పుడే గుడి దగ్గర మొయ్యమంటే అక్కడ నుంచి ఇక్కడ మార్చుకున్నాను. ఇంకోసారి ఆడొచ్చి ఈడొచ్చి తీసేయమంటే తోలు తీసేస్తాను. బాగుండ్రా ఇక్కడ అలాగే వచ్చి. వెళ్ళిపోతాం సార్. ఇంకా నయ్యం గురు, కలద్దాలు పగిలిపోలేదే. కళ్ళు బైర్లుగా మీ నేనేడిస్తుంటే కళ్ళద్దాల గురించి నువ్వేడిస్తావిట్రా? వాడు చెప్తే మూస్తారంట, మనం చెప్తే కోస్తారంట. మనకెందుకు గురు గవర్నమెంట్ వాళ్ళతో గొడవ? కరెక్ట్. మనకు కావాల్సిందంటే స్కూల్ పక్కన వైన్ షాప్ ఉండకూడదు, అంతే కదా. స్కూల్ వెరీ గుడ్ ఐడియా, అదిరిపోయింది. మందు బాబులు ఓట్లేరా మనకి ఎక్కువ ఉన్నాయి. గురువా, ఒక్కొక్క కుర్రోని తీసి బయటేసేనా? వారం రోజులు అవుద్ది, పర్వాలేదా? ఏనుగులో బాడీ మాత్రం పెంచావు, ఎలకంత బుద్ధి కూడా లేదు. మొత్తం పిల్లందరినీ ఒక్క నిమిషంలో ఎలా బయట పంపిస్తాను చూడు. ఆ రాడేట్ ఇవరా. కమాన్ బాయ్స్. ఓకే గురువా. రే ఆగండ్రా, ఏంటి రౌడీజం చేసి స్కూల్ మేస్తున్నారా? బెల్లెందుకు కొట్టారా? ఓయ్, వైన్ షాప్ ఎదురుగా స్కూల్ ఓపెన్ చేసి పెట్టారే, మందు కోసం వచ్చేవాడికి మనశ్శాంతి ఎట్టా ఉంటుంది? డిస్టర్బ్ అయిపోడు, అందుకే బెల్ల కొట్టాను. త్వరగా మూసేసి ఎవడింటికాడ పోండే. తాగుబోతులు సపోర్ట్ గా స్కూల్ మూయిస్తున్నావా? బుద్ధుందా నీకు? కొట్టి పారేయండి వీడిని. ఎరా, కొడతారని తెలియగానే ఎస్కేప్ అయిపోతారు, ఆపేస్తారని తెలియగానే ఎలా ఎంట్రీ అయిపోతారా? మేము టైమింగ్ లో మిస్ అవుతున్నాం, మీరు టైమింగ్ మిస్ అయిపోతున్నారు బాస్. నా ప్రజలారా, నేను లేనన్న బాధతో ఎదో పనులు చేసి ఎక్కువ సంపాదించకండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గురువా. మీరు వచ్చే వరకు మీ స్థానంలో నేను